దేవుడు మనకు ఆధారంగా మన పాదము తొట్టిల్లకుండా మనం సురక్షితంగా ఉండేటట్లుగా, రాత్రిపూట ప్రశాంతంగా పరుండి నిద్రపోయేటట్లుగా దేవుడు సమస్త విధాలుగా కూడా మనకి తన కృపని కాపుదలని ఇచ్చి మనల్ని నడిపించి పోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఎన్నో జీవితాల్లో ఏమండి, ఎంత కష్టపడినా కానీ మాకు సుఖం లేదనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత ప్రయాసపడినా కానీ మాకు ఒరిగేది ఏమీ లేదనే వాళ్ళు ఉన్నారు. అయితే నిజంగా మనలో దేవుని వాక్యం మనలో స్థాపించబడి ఉంటే మనం ఎన్నటికీ కూడా తొట్టెల్లో మన కాలు చిక్కుబడదన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడే మనల్ని తప్పించకపోతే ఈ పాటికి మన చిక్కులనేవి అరికాల దగ్గర నుంచి నడినెత్తి దాకా మనకి ఎన్ని చిక్కులు వచ్చాయో మనకే తెలీదు. ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చాయో వాటిని ఊహించుకోవడానికి కూడా మన ఊహకు అందవు. అలాంటిది దేవుడు మనల్ని ప్రతి విధమైన చిక్కు నుంచి విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.